వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే, నేను విజయ్. ఓవైపు దసరా సీజన్ నడుస్తుంది, అందరూ కూడా పండుగ వాతావరణంలో ఉన్నారు. అయితే మధుప్రియులకు, ముఖ్యంగా బంగారం కొనాలనుకునేటువంటి వారికి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అండ్ షాకింగ్ న్యూస్. ఎందుకంటే బంగారు వెండి ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి లైఫ్ టైంలోనే. సో రికార్డు స్థాయిలో అటు గోల్డ్ కావచ్చు, వెండి కావచ్చు, ఈ రెండు కూడా ఆకాశాన్ని తాకుతూ ఆల్ టైమ్ రికార్డ్ సాధించాయి. ముఖ్యంగా బంగారు 1,19,500 రూపాయలు 10 గ్రాములు ఉంటే, అలాగే వెండి ఏకంగా ఒక్క రోజులోనే 7,000 రూపాయలు పెరిగి 1.5 లక్ష వరకు చేరుకుంది. అసలు ఈ రేట్లు ఈ స్థాయిలో పెరగడానికి కారణాలేంటి? ఇంకా పెరుగుతాయా, లేదంటే పండుగ తర్వాత తగ్గే అవకాశం ఉందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ మార్కెట్ అనాలిస్ట్ ప్రభు గారు. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. ప్రభు గారు, ఎవరు ఊహించని విధంగా, అంటే లాస్ట్ డిసెంబర్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ దాదాపుగా 79-80 వేలు ఉన్నటువంటి ధర ఇప్పుడు ఏకంగా 1,20,000 వెళ్ళిపోయింది గోల్డ్. అదేవిధంగా ఈ వారం రోజుల్లోనే ఇక వెండి విషయానికి వస్తే 19,000 పెరిగి దాదాపుగా 1.5 లక్షకు చేరుకుంది. సో ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేదా తగ్గే అవకాశం ఉందంటారా రాబోయే రోజుల్లో? అంటే డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఎందుకు అంత పెరుగుతుంది అన్నదానికి చూద్దాం. అసలు యాక్చువల్ గా ఇంట్రెస్ట్ రేట్లు యుఎస్ ఫెడ్ లో తగ్గించారు. రేపు మార్నింగ్ ఆర్బీఐ మీటింగ్. రేపు కూడా మనకి 25 బేసిస్ తగ్గిస్తారా, లేకపోతే మన దగ్గర స్టాండ్ చేయొచ్చు. బట్ యుఎస్ ఫెడ్ లో నెక్స్ట్ క్వార్టర్ కూడా 25 బేసిస్ చేయాలని చెప్పి పవెల్ గారిని ట్రంప్ గారు బాగా ప్రెజర్ చేస్తున్నట్టున్నారు. సో డెఫినెట్ గా అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేకుండా ఇంట్రెస్ట్ తగ్గించడం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ అసెట్ క్లాస్ లో గోల్డ్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు గోల్డ్ మీద వెళ్తారు కాబట్టి గోల్డ్ పెరిగే ఛాన్స్ లేదు. అందుకనే ఇంకా పెరుగుతుందా అంటే ఈ ప్రాబిలిటీ చూసేదానికి ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ హై ఈజ్ హైయర్. ఇంటర్నేషనల్ అలౌన్స్ ఎంత ఉందండి? 3,600 3,700 ఉంది. అది 4,500 దాకా వెళ్లే ఛాన్స్ ఉన్నాయి, ప్రొవైడెడ్ ట్రంప్ డాన్సులు ఇంకా కంటిన్యూ అయితే. అంటే నిన్న కూడా షూటింగ్ చేసే వాళ్ళ మీద 100% అన్నారు. కొత్త ఇష్యూ తీసుకొచ్చాడు ఆయన. సో ఇప్పుడు మళ్ళీ కాపర్ మీద కూడా ట్యాక్స్ వేస్తారన్నాడు. H1B ఇష్యూ నడుస్తున్నప్పుడే అది ఇంకా డిస్కౌంట్ కాకుండానే మళ్ళీ కొత్త ఇష్యూ తీసుకొచ్చాడు. ఫార్మా మీద 250% అనేది 100% వేసాడు ఆయన. ఒక రకంగా ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. అందుకనే ఉంది ఈక్విటీ మార్కెట్ కొంచెం ఇబ్బంది పడుతుంటే ఈ 3 ఏళ్ళు ఇబ్బంది పడాలా? ఈ 3 ఏళ్ళు ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ అసెట్ క్లాస్ గోల్డ్ మీద ఇది వెళ్తారు కాబట్టి గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉందా అంటే ఇదొక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి సెంట్రల్ బ్యాంక్స్ విపరీతంగా ఎక్కువ చేస్తున్నాయి. సో ఎక్కడ కూడా ఆల్ట్ లేదు. చిన్న కంట్రీస్ కూడా దే ఆర్ అక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. సో గోల్డ్ అనేది ఎందుకంటే ఇట్స్ అన్ ఇమీడియట్ క్యాష్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు చూసాం కదా, అంటే దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు, ఇంకా కూడా ఆ వాతావరణం చల్లారకపోవడం, తగ్గకపోవడం కూడా కారణం అనుకోవచ్చా? యుఎస్ రష్యా మీద శాంక్షన్స్ చేసినప్పుడు రష్యా స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడింది. ఏది? లిక్విడిటీ లేక. ఆయిల్ అమ్మితే గానీ వాళ్ళ క్యాష్ రాదు. సో ఆయిల్ అమ్మిన తర్వాత మనం కొనుక్కున్నాం, తక్కువలో ఇచ్చారు, $30 తక్కువలో ఇచ్చారు, అది కొనుక్కున్నప్పుడు ఇదైంది, మనకు ప్రాఫిట్ కాబట్టి మనం కొన్నాం. సో వాళ్ళకి క్యాష్ వచ్చిందని. ట్రంప్ గొడవ కూడా అదే కదా, మీరు ఆయిల్ కొన్నారు, వారి మీదే ఇది చేశారని. చైనా కూడా తీసుకుంటుంది కదా, మరి చైనా మీద ఎందుకు చేయలేదంట? సో ఆయన ఏకపక్షంగా ఇండియాని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన, ఇది డౌటే లేదు. సో మన వాళ్ళని కూడా గొలుసులు వేసి పంపించాడు అక్కడి నుంచి. అది అన్ని రకాలుగా ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదో ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా తగ్గిస్తానంటాడు, ఇది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేకుండానే. వాళ్ళు అనుకున్న రేంజ్ లో ఇన్ఫ్లేషన్ లేదు, హైయరే ఉంది. కానీ ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలనే ఉద్దేశంతో ప్రెషరైజ్ చేసి ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నాడు. సార్, ఒక సీనియర్ మార్కెట్ అనలిస్ట్ గా వాట్ ఎవర్ రీజన్స్ ఏదైనా కూడా ఒక సామాన్యులకి అర్థమయ్యే విధంగా ఈ ధరలు ఇక ఎన్ని నెలల పాటు, ఎన్ని రోజుల పాటు ఇలాగే ఉండే అవకాశం ఉంది? ఇంకా కూడా మార్కెట్ ప్రకారం చూస్తే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? గోల్డ్ ఆర్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదా పర్చేసింగ్ కానీ? పర్చేసింగ్ అంటే ఎందుకు చేస్తామండి? ఏదైనా మ్యారేజ్ ఉంది ఇమీడియట్ గా, దెన్ వీ హ్యావ్ టు బై. 1,00,000 ఉండండి, 2 లక్షలు ఉండే, 2.5 ఇవ్వండి. పెళ్లి ఉందంటే అమ్మంటే ఈ సీజన్ లో చేయాల్సిందే, తప్పదు. సో దానికి ఎదురులేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏదన్నా ఉంది, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ వేస్ట్. కానీ రేట్లు పెరిగిపోతున్నాయి కదా సార్. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ అనేది బెస్ట్ ఆప్షన్ కాదు అంటున్నారు. ఇప్పుడు లాస్ట్ December 31 చూస్తే 79,000-80,000 ఉన్న గోల్డ్ ఇప్పుడు ఏకంగా 40,000 పెరిగి 1,20,000 పెరిగింది. అంటే ఆటోమేటిక్గా మనకి 70% దాకా రీచ్ అయింది, పెరిగింది. ఈ సంవత్సరం 40% ఇస్తుందా? ఇవ్వదు కదా. ఈ సంవత్సరం ఇచ్చినట్టు ప్రతి సంవత్సరం ఇస్తుందా? గోల్డ్ లో రాదు కదా, అంత పెరగదు కదా. ఎందుకు పెరుగుతుంది అనేది మెయిన్. ఇంటర్నేషనల్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి మెయిన్ అదే కారణం.
దానివల్ల పెరుగుతోంది. సో వాళ్ళు ఇంకా కొంటారంటే చైనా కూడా విపరీతంగా కొంటుంది. 2500 మెట్రిక్ టన్స్ కొన్నది, ఇంకా కొనే ఛాన్సెస్ ఆర్ దేర్ వాళ్ళకి ఎక్కువ చేసినందుకు. సపోజ్ కనుక చైనా కనుక అమ్మటం, ప్రాఫిట్ బుకింగ్ కనుక అమ్మటం మొదలు పెడితే దెన్ ఇట్ విల్ కమ్ డౌన్. 1,00,000 కూడా కిందకి రావచ్చు, 95 అక్కడ కూడా రావచ్చు. లేదు వాళ్ళు ఎక్రూట్ చేస్తున్నారు, ట్రంప్ డాన్స్లు ఇంకా ఉన్నాయి, సో ఇంకా ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుంది, రేంజ్ బౌండ్ కదలాడికలు ఉన్నాయి, దెన్ గోల్డ్ పెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈ పారామీటర్స్ అన్నిట్లో పెరుగుతాయి కానీ స్టాండర్డ్ గా పెరగటం కాదు కదా. ఇబ్బంది పడుతుంది కాబట్టి పెరుగుతోంది. అదే ఈ ఇబ్బందులు ఇండియా యుఎస్ రిలేషన్స్ అన్ని టరిఫ్ ట్రమర్స్ అన్ని సెటిల్ అయినాయి అనుకోండి, దడ్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది? లకారం వరకు వచ్చే ఛాన్స్ ఉంది, అంతకంటే తగ్గపోవచ్చు. ఎందుకంటే మిగతా భయం ఉంది కాబట్టి. ఓకే, అంటే కాన్స్టెంట్ గా స్టాండర్డ్ గా అనేది మాత్రం 1 lakh అనేది ఉంటుంది. కాన్స్టెంట్ గా అని చెప్పలేము. ఒకవేళ ఈ రకంగా వచ్చి పారామీటర్స్ అన్ని సెటిల్ అయ్యి చైనా కూడా అమ్మింది అనుకోండి, ఇంకా లకారం కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మార్కెట్ ఈస్ డైనమిక్, ఎవరో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేము ఏ కంట్రీ. సో వాళ్ళు కనుక ప్రాఫిట్ బుకింగ్ చేస్తే తగ్గే ఛాన్స్ ఉంటాయి. ఆ ప్రాబిలిటీస్ చూడాలి మనం. జనరల్ గా ఇప్పుడు ఏంటంటే ప్రాబిలిటీస్ గోయింగ్ ఈజ్ హైయర్, పైకే ఉంది, కానీ ఇక్కడ పెరుగుతుంది కదా అని ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ పెట్టకూడదు. నా ఉద్దేశం ఏంటంటే మీకు ఎంత అవసరం, ఇప్పుడు పెళ్లి ఉంది, లేకపోతే ఫంక్షన్ ఉంది, ఏదైనా ఇమీడియట్ 11 months 6 months ఉంది, దెన్ షాప్ కి వెళ్ళి 11 months స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదే మీకు 5 years ఉంది, 10 years ఉంది అన్నప్పుడు గోల్డ్ మీకు ఎంత కావాలో ఇప్పుడే బేరీ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా అంత అమౌంట్ కొనకుండా గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బీస్ కొనుక్కుంటే ఆ టైంకి 10 years కి మన గోల్డ్ ఎక్రూడ్ అవుతాయి. ఎందుకంటే ఈటీఎఫ్ లో ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి కొంచెం రిటర్న్స్ బాగా వస్తాయి. సో అప్పుడు రిడీమ్ చేసుకొని లేటెస్ట్ ఆర్మెంట్ కొనొచ్చు. సపోజ్ ఇప్పుడు కొన్నారు, బిస్కెట్లు కొన్నారు, బిస్కెట్ మీద లోన్ రాదు, డెట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఆర్నమెంట్స్ కొన్నాం, ఆర్నమెంట్స్ మీద 1 kg పర్ ఇండివిజువల్, కాయిన్స్ 50 coins పర్ ఇండివిజువల్, అంతకుమించి రావు, అంతకుమించి ఎక్కువ లోన్ రాదు. అంటే ఏమవుతుంది, డెట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మనకి ఎంత అవసరమో, గోల్డ్ యూసేజ్ కి ఎంత అవసరమో అంతవరకే వెళ్ళాలి, ఎంత పెరిగినా కానీ. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు అనుకుంటే డెఫినెట్ గా గోల్డ్ కంటే సిల్వర్ బెస్ట్, 100% బెస్ట్. ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతోంది, విపరీతంగా పెరుగుతోంది ఇప్పుడు. ఎందుకంటే కంటిన్యూస్ గా 150 దాకా వచ్చింది. సో నెక్స్ట్ 5 years అనుకుంటే 5 years కూడా అవసరం లేదు, కానీ మనం చెప్పే విధంగా ఎక్కువ టైం తీసుకొని ఆ లోపల వస్తే కరెక్ట్, కానీ 1 year లో వస్తుంది అనేది చెప్పకూడదు. కాబట్టి నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే 2 lakhs దాటి 2.5 వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వెండి కాస్ట్. అవునండి, ఇప్పుడు గోల్డ్ కూడా ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తారు మామూలుగా, ఏది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు, సిల్వర్ ఇస్తున్నారు. 11,000 12,000 అయినప్పుడు గోల్డ్ కొనాలంటే కష్టం కదా. ఎట్లా కొంటారు, గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మనసు ఒప్పదు కదా అంత అమౌంట్ పెట్టి. సో ఆ చేంజ్ వచ్చింది, రిటైల్ పర్సంటేజ్ పెరిగింది, కానీ ఫుట్ ఫాల్ ఇన్ షాప్స్ తగ్గింది, విపరీతంగా తగ్గింది. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి తగ్గింది. ఇప్పుడు సీజన్, అసలు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ దివాళీ వస్తుంది, దంతెరాస్ స్టార్ట్ అవుతుంది, దంతెరాస్ గోల్డ్ సెంటిమెంట్. ఇప్పుడు ఇంత రేట్ ఉంటే కొంటారా, కొనేది. ఫుట్ ఫాల్స్ బాగా తగ్గింది, మాక్సిమం తగ్గింది అసలు. ఎందుకంటే ఎవరున్నారు షాపుల్లో, మీరు చూసేవాళ్ళు ఎవరున్నారు, ఆల్రెడీ గోల్డ్ కొనుక్కొని ఆ గోల్డ్ రీప్లేస్మెంట్ చేసుకుంటూ బ్యాలెన్స్ ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ పడినప్పుడు ఆ అమౌంట్ పే చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఫ్రెషర్ గా వెళ్ళి ఇప్పుడు 11,000 12,000 ఉంటే కొనడానికి భయపడతారు ఎవరైనా. మిడిల్ అండ్ లోవర్ మిడిల్ కొనలేరు ఇంత ఉంటే. సో ఎవరు బాగా ఉన్నోళ్ళు కొంటారు కానీ అందరు కొనలేదు. ఆ ఇబ్బంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. మీ అంచనా ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం కొనాలి అనుకునే వాళ్ళు లేదా లిటిల్ బిట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు గోల్డ్ లో ఎంతకాలం వెయిట్ చేస్తే బెటర్ అంటారు? గోల్డ్ లో కొనాలంటే లంసమ్ గా కొనేదానికంటే స్టాగర్డ్ మేనర్ లో ఎస్ఐపి ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా మీరు దాని ఈటీఎఫ్స్ కానీ లేకపోతే పార్ట్ గా ఫిజికల్ గోల్డ్ కూడా పార్ట్ గా కొనుక్కుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. ఇది ఒకేసారి కొనుక్కుంటా టైం ఉంటే. అదే టైం లేకపోతే కంపల్సరీగా ఎంత రేట్ ఉంటే అంత కొనాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. సో టైం ఉంది, 5 years టైం ఉంది, 10 years టైం ఉన్నప్పుడు ఒకేసారి కొనుక్కుంటా. ఎందుకంటే ఒకేసారి ఏదైనా కొన్నారు, రేపు పొద్దున అన్ని పారామీటర్స్ మారి చైనా వాడు అమ్మేసి అనుకుంటా, దర్దర పడినప్పుడు అప్పుడు అనిపిస్తుంది కదా, సో అరే ఆగుంటే బాగుండేది అది. అందుకని ఆ ఫియర్ ఉంది కాబట్టి అంటే స్టెప్ బై స్టెప్ కొంత మొత్తంలో అలా కొనుక్కోవడం, టైం ని బట్టి చూసుకొని స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయటం ఉత్తమం. లేదు అంటే మీకు గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ బీస్ కానీ, గోల్డ్ బీస్ మీకు లిస్టింగ్ అవుతాయి, ఎన్ఎస్సి లో లిస్టింగ్ అవుతాయి గోల్డ్ బీస్. గోల్డ్ ఈటీఎఫ్ అంటే మ్యూచువల్ ఫండ్స్, ఒక్కొక్క ఫండ్ కి ఒక్కొక్క ఏఎంసీ లో ఒక ఈటీఎఫ్ ఉంటుంది, వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మామూలుగా డైరెక్ట్ గా గ్రామ్ కొనేటప్పుడు ఇంత ఉంటది, ఈటీఎఫ్ తక్కువే ఉంటాయి, ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో అక్కడ కొంచెం ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
టైం ఉన్న వాళ్ళకి మేము ప్రిఫర్ చేసేది ఇది, గోల్డ్ ETF పెట్టుకోండి. ఓకే సార్, హ్యాపీగా. ఓకే. గోల్డ్ విషయంలో ఇది. మరి సిల్వర్ విషయంలో అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదంటున్నారు. 150 ఉంది, ఎప్పుడైనా కొనొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రియల్ కన్జంప్షన్, ఇప్పుడు మీరు ల్యాప్టాప్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ తీసుకున్నా సిల్వర్ యూసేజ్. ఈవెన్ పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి, ఆ షిప్పులు ఒడ్డులకు రాకుండా నీళ్ళల్లో ఉంటాయి. లంగర్ అది వేస్తారు కింద సముద్రం కొంచెం తేమ లంగర్ మధ్యలో వేస్తారు. ఉన్నప్పుడు. అవును. ఆ కింద వాటర్ ఉంటాయి. ఇంకా ఆ వాటర్ రెస్ట్ పట్టకుండా ఇదివరకు వేరే మెటల్ వాడేవాళ్ళు, సిల్వర్ వాడతారు. ఓ సో యూసేజ్ అనేది పెరుగుతోంది. ఇప్పుడున్న కంపెనీస్ కి ఎంత అవసరమో అక్కడ కూడా ప్రొడక్షన్ తక్కువైంది, మైనింగ్ లేదు, దాని నుంచి ఎక్కువ ప్రొడక్షన్ లేదు కాబట్టి డిమాండ్ సప్లై ప్రకారం తీసుకుంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ప్లస్ ఇప్పుడున్న కంపెనీలకి ఫ్యూచర్ లో వచ్చే కంపెనీలు కూడా అవి కూడా యూసేజ్ పెరుగుతుంది కాబట్టి సిల్వర్ ఆ రకంగా రేషియో వేసుకుంటే నెక్స్ట్ 5 years టార్గెట్ వేసుకుంటే 2 to 2.5 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైనా సరే గోల్డ్ కంటే సిల్వర్ లో పెట్టడం చాలా ఉత్తమం, సేఫ్టీ కూడా. ఎందుకంటే పడటం అంత పడట్లేదు చూడండి, గోల్డ్ ఒకవేళ పడినా అక్కడ పడుతుంది కానీ సిల్వర్ వెనక్కి తీసుకోవట్లా, ఎందుకంటే డిమాండ్ ఉంది, ఎక్కువ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది ఇండస్ట్రియల్ కాబట్టి దాని వల్ల కన్సంప్షన్ పెరుగుతుంది. ఎస్ ఎస్ ఓకే. ఎప్పుడైనా మనం ఒక బేరీజ్ చేసుకుంటాం, స్టాండర్డ్ చూసుకుంటాం. అనే అనీవెన్గా ఉంది, ఇది పెడితే తగ్గిపోద్దా అనుకున్నప్పుడు పెట్టాల్సిన పని లేదు. అప్పుడు మనం అనుకున్న ప్రకారం స్టాగర్డ్ మేనర్ లో పార్ట్ కొంటే లోవర్ లోస్ లో కొంటారు కాబట్టి యావరేజ్ అవుతుంది. రూపీ కాస్టింగ్ యావరేజ్ అయ్యి వాళ్ళు కొన్న టోటల్ దాంట్లో తక్కువ పడుతుంది. అది చేయటం ఉత్తమం హైలో ఉన్నప్పుడు. ఓకే. ఇది కంటిన్యూస్ గా ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కళ్ళు మూసుకొని ఇవాళ 1,50,000 ఉంటే 1,50,000 కూడా కొనుక్కోవచ్చు. నో డౌట్ ఇట్ ఆల్. ఓకే ఇదండి. సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు చెప్తున్నట్టుగా ప్రస్తుతానికైతే మాత్రం బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకునేటువంటి వారు వాళ్ళ ఆలోచనను విరమించుకోవాలి. సిల్వర్ మీద, వెండి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఇది రైట్ టైం. ఎందుకంటే సిల్వర్ని, వెండిని ఇండస్ట్రియల్ పరంగా వాడకం అనేది కూడా పెరుగుతుంది కాబట్టి ఇంకా కూడా గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ధరలు తగ్గినా కూడా బంగారం స్థాయిలో పడిపోయేటువంటి అవకాశం వెండికి లేదని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.